రికార్డింగ్ స్టార్ట్ చేశారు కదా. సో షార్ట్ కీస్ కాదు, పోస్టింగ్ కీస్ అన్నమాట. పోస్టింగ్ కీస్ అంటే ఏంటనేది చూద్దాము. ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. జస్ట్ మీకు ఐడియా ఉండాలండి ఇది, ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ ఇది కూడా, ఎందుకంటే మనకు ఒకసారి పోస్టింగ్ కీస్ లెవెల్లో ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పోస్టింగ్ కీ ఉంది 40 డెబిట్ అన్నమాట, 50 అంటే క్రెడిట్. అలాగే ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ అవ్వచ్చు, కస్టమర్ ఇన్వాయిస్ అవ్వచ్చు. ఒక్కొక్క చోట 40 అనేది డెబిట్ అవుతుంది, ఒక్కొక్క చోట 50 అనేది క్రియేట్ అవుతుంది. అలాగే 31 అని 02 ఇలా కొన్ని ఉన్నాయి మనకి, డిఫరెంట్ పోస్టింగ్ కీస్ ఉన్నాయి. ఒక్కొక్క ఇన్వాయిస్ లో ఒక్కొక్క విధంగా పోస్టింగ్ కీస్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో ఈ పోస్టింగ్ కీస్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీ అనేది డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీస్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో అసలు ఈ పోస్టింగ్ కీస్ అన్ని కూడా SAP లో ఎక్కడ ఉంటాయి సో అనేది మనకు తెలియాలి యాక్చువల్ గా. సో 40 డెబిట్ అని తెలుసు, 50 అంటే క్రెడిట్ అని తెలుసు. వెండర్ ఇన్వాయిస్ సంబంధించి మనకి ఏమేమి వస్తాయి, డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది. మీకు ఆల్రెడీ ఇన్వాయిసెస్ ఒక ఇమేజ్ ఇస్తాను, అక్కడ మీకు క్లారిటీగా ఉంటుంది. 1 minute. బిఫోర్ క్లాస్ ఇమేజెస్ కొన్ని ఇచ్చాను కదా, అందులో ఉన్నట్టుంది, చూద్దాం. 1 minute అండి. సో 40 అంటే ఏంటి, 50 అంటే ఏంటి, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అనేది మనకి ఇంపార్టెంట్ కదా. 1 minute. ఓకే, ఇవి అవసరం లేదు మేబీ. ఇక్కడ అర్థమైపోతున్నాం చూడండి. ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేసుకోండి, శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అనమాట. శాలరీ పే చేసాం. 40 అనేది ఒక పోస్టింగ్ కి, 50 అనేది ఒక పోస్టింగ్ కి. తర్వాత పర్చేజ్ అనమాట, వెండర్ దగ్గర నుంచి మెటీరియల్ ఏదైనా పర్చేస్ చేసాం. పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్ అనమాట, అంటే పేమెంట్ పర్చేజ్ చేసినప్పుడు డైరెక్ట్ గా పేమెంట్ ద్వారా చేసేస్తాం కదా. సో 40 అనేది డెబిట్ అవుతుంది, 31 అనేది క్రెడిట్ అవుతుంది. అట్లాగే కస్టమర్ సంబంధించిన ఇన్వాయిస్, కస్టమర్ కి ఏమైనా సేల్ చేసాం, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనుకుందాం. సో 01 అనేది డెబిట్ అవుతుంది, 50 అనేది క్రెడిట్ అవుతుంది. అట్లాగే ఇంకా కొన్ని పోస్టింగ్ కీస్ ఉన్నాయి. ఒక్కొక్క ఎంట్రీని బేస్ గా చేసుకుని పోస్టింగ్ కీ అనేది ఒక్కొక్క విధంగా ఫామ్ అవుతుంది. సో ఈ పోస్టింగ్ కీస్ అన్ని కూడా SAP లో అసలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ డిఫైన్ చేశారు ఏంటనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఈ పోస్టింగ్ కీస్ మనకి తెలియాలంటే దీనికి మనకు ఒక టీ కోడ్ ఉందండి. ఆ టీ కోడ్ ని బేస్ గా చేసుకుని చెప్తాను మీకు. OB41 కి వెళ్ళండి ఒకసారి. పోస్టింగ్ కీస్ ఎక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా, టీ కోడ్ అంటే OB41/N OB41. ఇది స్మాల్ కాన్సెప్ట్ అండి, జస్ట్ మీకు ఐడియా కోసం. ఈ పోస్టింగ్ కీస్ అన్ని ఎక్కడ ఉంటాయి ఏంటనే జస్ట్ ఒక ఐడియా కోసం తెలుసుకుంటున్నాం అంతే, ఇంకేం లేదు. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూసారు, ఇవన్నీ కూడా పోస్టింగ్ కీస్ అండి. డిఫరెంట్ పోస్టింగ్ కీస్ ఉంటాయి సిస్టమ్లో అన్ని కూడా. మనం కాపీ చేసుకోవచ్చు, ఏమన్నా క్రియేట్ చేసుకోవచ్చు, ఎట్లా చేయొచ్చు. సో 40 ఎక్కడ ఉందో చూడండి, డౌన్ కి రండి, 40 ఉంటుంది. డబుల్ క్లిక్ చేయండి. 40 డెబిట్ కదా, GL కి సంబంధించి డెబిట్. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. చూడండి 40 అంటే ఏంటి, మామూలుగా డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా. 40 అనేది డెబిట్. సో దేనికి అప్లికబుల్, అకౌంట్ టైప్ GL అంట. చూడండి కిందకి రండి, GL అకౌంట్, GL అది. తర్వాత ఏముంది, రివర్సల్ అనమాట. రివర్సల్ అంటే ఏంటి, 50 రివర్స్ కదా, 50 అనమాట అది. ఇట్లా అన్ని ఉంటాయి, ప్రతి దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. ఓకే, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి 50 కూడా చెక్ చేయండి. చూసారా, 50 అంటే ఏంటి, క్రెడిట్. అకౌంట్ టైప్ GL అకౌంట్ కి అప్లికబుల్ అవుతుందంట. తర్వాత రివర్సల్ ఏముంది దానికి, 40. సో ఇవన్నీ కూడా దేనికి అప్లికబుల్ అవుతుంది ఏంటనేది 1 by 1 చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట, ఏ కీ ఎక్కడ జనరేట్ అవుతుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కీస్ ఏమైనా డెలీట్ చేసేయచ్చు, సమ్వన్ ఎవరైనా డెలీట్ చేయొచ్చు. అటువంటిప్పుడు ఏం చేస్తాము, కాపీ చేసుకుని మనం కొత్తగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మాక్సిమం డెలీట్ అవ్వండి, సమ్ టైమ్స్ ఏమైనా అయితే కనుక బ్యాక్ వెళ్ళని చెప్తాను. 31 ఓపెన్ చేయండి. 31 కూడా ఓపెన్ చేయండి. వెండర్ ఉంది కదా, 31 చూద్దాం ఒకసారి. 31 అనేది క్రెడిట్. ఓకే, వెండర్కి సంబంధించింది. తర్వాత దేనికి, అకౌంట్ టైప్ చూసారా, వెండర్ అని ఉంది, అంటే వెండర్కి సంబంధించింది. చూసారా. సో ఇలా కొన్ని డిఫరెంట్గా ఉంటాయండి. రివర్సల్ అనేది అదే మనకు అవసరం లేదు.
ఓకే, బ్యాక్ వెళ్ళండి. సో ఇట్లా మీరు ఏమైతే మనము ఎస్ఐపిలో 40, 50, 31, 32 లేకపోతే 01, 02 ఇవన్నీ చాలా డిఫరెంట్ పోస్టింగ్ కీస్ ఉంటాయి. సో పోస్టింగ్ కీస్ అన్ని మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? OB 41లో అవైలబుల్ ఉంటాయండి. సో మనం ఏమైనా ఒక్కోసారి పోస్టింగ్ కీస్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కన్నా మనం ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. OB 41లో చెక్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఏదైనా కొత్తగా ఏదైనా కీ సెలెక్ట్ చేసుకుని పైన డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి, చూద్దాం. ఈ కీస్ అన్ని మనం యూజ్ చేయమండి, అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరికి కావాల్సిన వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఆ 40 సెలెక్ట్ చేసుకుని పైన ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ కాదు, ఐఎమ్ సారీ, వెయిట్ అది కాదు. రీసైకిల్ బిన్ కి లెఫ్ట్ సైడ్ ఉంది క్రియేట్ అని ఒక ఆప్షన్ చూడండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. చూడండి, ఏదైనా కొత్తగా మీరు కీ ఏదైనా డెలీట్ అయిపోయిన ఎగ్జాంపుల్ ఏదైనా పోస్టింగ్ కి క్రియేట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ 40 క్రియేట్ చేసుకోవాలా, 50 క్రియేట్ చేసుకోవాలా, లేకపోతే ఏదైనా అడిషనల్ గా వేరే పోస్టింగ్ కి ఏదైనా క్రియేట్ చేసుకోవాలా, ఆ కీకి సంబంధించిన నంబర్ అనేది నెంబర్ యాడ్ చేయాలండి. నెంబర్ యాడ్ చేసి నేమ్ అది ఏ టైప్ కీ క్రియేట్ చేస్తున్నారు, డెబిటా క్రెడిటా ఏంటి, వాటికి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ ఇచ్చేసి మనం కావాల్సిన చేంజెస్ అన్ని కూడా చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం స్టాండర్డ్ గా మన సిస్టమ్ లో ఉంటాయి, అవే సరిపోతాయి, మనం సపరేట్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. బట్ ఏమైనా చేయాల్సి వస్తే కనుక మీరు ఈ విధంగా పోస్టింగ్ కీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనం పోస్టింగ్ కీస్ సంబంధించి నేమ్స్ అవి ఇచ్చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి పోస్టింగ్ కీస్. సో డెబిట్ ఎంట్రీ అవ్వచ్చు, క్రెడిట్ ఎంట్రీ అవ్వచ్చు, ఎక్కడ ఏ కీస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మీకు అర్థమైంది కదా? క్లియరా? పోస్టింగ్ కీస్ అంటే ఎలా ఉంటాయి ఏంటనే చూసాం. మనకు స్టాండర్డ్ గా ఉంటాయి, సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఉంటాయి. సో ఆ కీస్ ఎలా ఉంటాయి ఏంటనేది జస్ట్ ఐడియా కోసం ఒకసారి చెక్ చేసుకున్నాం. మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే న్యూ విండోలోకి వెళ్ళి క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే మనం పోస్టింగ్ కీ నెంబర్ ఇచ్చేసాము, తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్టింగ్ కీ అన్నాడు, ఆ పోస్టింగ్ కీ నేమ్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ క్లోజ్ చేయని చెప్తాను. ఒకవేళ మనం చేసుకోవాలనుకుంటే ఏదైనా 31 పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇది అకౌంట్ డెబిట్ అవ్వాలా, క్రెడిట్ అవ్వాలా అనేది మనం ఇక్కడ ఇచ్చేస్తాం. తర్వాత వెండార్ కా, కస్టమర్ కా, జిఎల్ కా, ఎసెట్ కా, దేనికి అనేది, తర్వాత సేల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటే ఆల్మోస్ట్ అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం నేను చెప్తున్నాను. కాపీ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది, సేమ్ యాస్గా వచ్చేస్తుంది పోస్టింగ్ కీ అనేది. ఓకే, సో ఇవి పోస్టింగ్ కీస్ అనేవి సిస్టంలో బై డిఫాల్ట్ గా ఉంటాయండి. సో పోస్టింగ్ కీ అంటే అసలు ఏంటనేది నేను మీకు చిన్న స్లైడ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, చదవమన్నారు, ఇంకేం అవసరం లేదు. ఓకే, సెమినార్ ఎవరు చెప్తున్నారు ఈరోజు? సెమినార్ ఎవరండి? రికార్డింగ్ ఆఫ్ చేయండి.